హాయ్ అండి. ఈ రోజుల్లో ఎక్కువ మందికి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది కాబట్టి నా హెయిర్ ఫాల్ సీక్రెట్ నేనైతే ఇప్పుడు మీతో పంచుకోవాలనుకుంటున్నానండి. బాగుంది కదా, చూడండి. చక్కగా నేను పిల్లలు కలిసి కుంకుడుకాయలండి వెరీ ఫ్రెష్గా షాంపూలా కలుపుకొని హెడ్ బాత్ చేస్తే చుండ్రు మట్టుమాయమండి. అసలు చుండ్రు అనేది ఉంటేనే మన హెయిర్కి ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. ఆ చుండ్రు అనేది రాకుండా దీంట్లో ఎక్కువ చేదు శాతం ఉండడం వల్ల చుండ్రు అసలు బాగా అరికట్టవచ్చండి. హెల్త్కి చాలా మంచిది. మనకు కళ్ళకు కూడా వేడనేది చేయకుండా ఉంటుంది ఈ కుంకుడుకాయ రసం కానీ మనం హెడ్ బాత్ చేస్తే. నా సీక్రెట్ దీంట్లో మనం ఇంకా కావాలంటే చాలా కలుపుకోవచ్చండి. నేను ఫ్రెష్గా ఓన్లీ కుంకుడుకాయల వరకే కలుపుకుంటున్నాను. ఒకప్పుడు ఎక్కువ మంది కుంకుడుకాయలనే యూజ్ చేసేవాళ్ళు అండి. అప్పుడంటే అసలు జుట్టు సమస్యలు అసలు ఉండేది లేదు. ఇప్పుడు ఎక్కడ చూసినా అందరికీ జుట్టు సమస్యలే, ఎక్కడ చూసినా హెయిర్ ఫాలు, హెడ్ఏక్. ఇంకో విషయం అండి, ఇది వాడితే హెడ్ఏక్ కూడా రాదు. హెడ్కి చాలా కూల్గా ఉంటుంది అసలు. నిదానంగా నా హెయిర్ అయితే చాలా అంటే చాలా బఫేలాగా ఉంటుంది చూడండి కావాలంటే నా హెయిర్. నా హెయిర్ ఫాల్ అనేది సరిగా కాదు. ఓన్లీ దీంతో నేను హెడ్ బాత్ చేస్తాను కాబట్టి అంతగా కాదు. నాకు 1 ఇయర్ ముందు అయితే హెయిర్ ఉండింది. నేనైతే గుడికి వెళ్ళి హెయిర్ ఇచ్చేసాను దేవుడికి అయితే, ఆ ఏడుకొండల వాడికి. నెక్స్ట్ తర్వాత నాకు వచ్చిన హెయిర్ అండి, దాన్ని ఫస్ట్ నుంచి మనం కాపాడుకోవాలి కాబట్టి నీట్గా నేను ఇలా చేసుకుంటున్నాను. దానివల్ల హెయిర్ ఫాల్ అనేది అసలు అవ్వదు. చుండ్రు అస్సలు ఉండదండి. అధికంగా చుండ్రు సమస్యతో బాధపడే వాళ్ళకి ప్లస్ హెయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకైతే మంచి రెమెడీ అని చెప్పచ్చు. ఇంకా మీకు చెప్పాలంటే హెయిర్ అనేది మనం ఎంత బాగున్నా మన హెయిర్ అనేది బాగుంటేనే మన లుక్ అనేది బాగుంటుందండి. హెయిర్ లేకపోతే అసలు ఫేస్కి లుక్కే ఉండదు. ఆ హెయిర్ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలండి. తినే ఫుడ్ వాటంలో కూడా వస్తుంది. ఇలాంటివన్నీ జాగ్రత్తగా ఉండాలని నేను మీకు ఈ రెమెడీని చేసి చెప్పేసాను. నేనైతే దీంట్లో కుంకుడుకాయలు బాగా దంచి వేసుకొని దాని లోపల ఉన్న కుంకుడుకాయ లోపల ఉండే గింజతో సహా బాగా నలగొట్టుకోవాలండి. దంచేసుకున్న తర్వాత అప్పుడు గోరువెచ్చని నీటితో వేయంగానే పొయ్యగానే అసలు నొరగ్గా బయటకు వచ్చేస్తుంది. షాంపూలు ఎక్కడ సరిపోతాయి, షాంపూ లాగా వచ్చేస్తుంది చూడండి. కావాలంటే నా కాడల్లో చక్కగా కలిపేస్తున్నారు చూడండి, షాంపూ ఉన్నట్టుంటుంది. అది హెడ్ బాత్ చేసిన రోజైతే కొంచెం తలనొప్పి కూడా ఉండదు. కళ్ళు కొంచెం రెడ్డిష్గా అయితే వస్తుందండి, వేడి కూడా మొత్తం పోతుంది. అందుకని నా హెయిర్ సీక్రెట్ నేనైతే ఇప్పుడు మీకు చెప్పేసాను. ఆయిల్ కూడా నేను కాచి పెట్టుకుంటాను, దానివల్లే హెయిర్ అనేది మనకు ఫాలో అవ్వకుండా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో నురగ మాత్రం. ఏదైనా ఒక 1/2 అవరు లేకపోతే 1 అవర్ గోరువెచ్చని నీటిలో అయితే 1 అవర్ లేక 1/2 అవర్ ఉంచుకుంటే సరిపోతుందండి. బాగా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని హెడ్ బాత్ చేస్తే సూపర్. అసలు హెయిర్ ఫాల్ అనేది అవ్వదు. ఆ రెమెడీ మీకు కూడా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. మన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కావాలంటే మన కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను మీ పద్మని కాబట్టి. బాయ్. సబ్స్క్రైబ్.